హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయినటువంటి మునగాకు కందిపప్పు ఫ్రైని చేసి చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ఇక్కడ ముందుగానే మునగాకుని బాగా వాష్ చేసి తీసుకున్నాను. మునగాకుతో పాటు మునగ పువ్వు ఉన్నా కూడా మంచిదే, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, మళ్ళీ తిరువాత కోసం జీలకర్ర, ఆవాలు, ఒక 3 ఆనియన్స్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలాగే కొన్ని కందిపప్పు ముందుగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఒక చిన్న మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు లైట్గా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఇలా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని బాగా తెరలనివ్వాలి. మనకి ఈ విధంగా బాగా తెరులుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, ఈ కందిపప్పు మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు ఈ కందిపప్పులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఈ కందిపప్పుని మనం ఎక్కువగా ఉడకబెట్టుకోకూడదు. మనకి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. 60 to 70% బాయిల్ అయ్యేంత వరకు ఉడకనిద్దాం. చూడండి, మనకి ఇలా పట్టుకొని చూస్తే కందిపప్పు ఇలా విరిగిపోతే సరిపోతుంది. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఎక్కువగా ఉడకనియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిలో మళ్ళీ వాటర్ తెరలనిద్దాం. ఇప్పుడు ఈ వాటర్ కూడా బాగా తెరిలినప్పుడు ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లో మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మునగాకు మొత్తం వేసేసుకోవాలి. మీరు ఇక్కడ మునగాకు కందిపప్పు ఒకేసారి ఉడికించుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. మనం అలా ఒకేసారి ఉడికిస్తే మనకి కందిపప్పు ఉడికేసరికి ఆకు చాలా మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఇలా సపరేట్గా ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడగొట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకుందాం. అలాగే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కాస్త చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు మొత్తం వేసేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం ఉంది కదా, అది ఒక 3 టీ స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారంని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి మునగాకు అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకుని బాగా కలుపుకుందాం. మనకి ఆనియన్స్, కందిపప్పు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇంకా ఫైనల్గా కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీరు ఇక్కడ కందిపప్పుకు బదులుగా శనగపప్పు లేదా పెసరపప్పుతో కూడా ఈ మునగాకు ఫ్రైని చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కాబట్టి ఇలా కందిపప్పుతో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీనికి కాంబినేషన్గా మనకి జొన్న రొట్టె అయితే చాలా బాగుంటుంది. మనకి వైట్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ మునగాకు కందిపప్పు ఫ్రైని ఎలా చేయాలో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.